తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూసేకరణ కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాగా నిన్న ఫార్మా కంపెనీ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూసేకరణ కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. వైష్ణవి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే తన సొంత జిల్లాను అభివృద్ధి చేసుకునేందుకు ప్రతిపక్షాలు అడ్డుపడొద్దని చెప్పి విజ్ఞప్తి చేశారు. మరి ఆయన సీఎంగా ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి రెగ్యులర్గా కొడంగల్ కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక రైతు పండుగ ముగింపు వేడుకలలో కూడా ఈరోజు పాల్గొననున్నారు. మొత్తానికి ఇదే సందర్భంలో రైతులకు సంబంధించిన అంశంలో రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ అంశంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఈరోజు రైతు పండుగ ముగింపు వేడుకలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే రైతులకు మరి వరాలు ప్రకటిస్తారని రైతులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలంగా రైతు రుణమాఫీ కాలేదంటూ రైతుల్లో కొంత అయోమయం నెలకొంది. అలాగే పంట పెట్టుబడి సాయం సంబంధించిన రైతు భరోసా కూడా మరి ప్రభుత్వం ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకైతే ఈరోజు ముగింపు పలకనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక తన సొంత జిల్లాపై కూడా అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే కాన్సన్ట్రేషన్ చేశారు. అభివృద్ధి చేసి తీరుతాను, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని కూడా చెప్తున్నారు. ఇక లగచర్లలో ఫార్మాసిటీని రద్దు చేస్తూ ప్రభుత్వం నిన్న తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అదే స్థానంలో ఇండస్ట్రియల్ కారిడార్ను చేపడతాము, సో దీంట్లో బహుళార్థ సాధకమైన ప్రాజెక్టులు పరిశ్రమలు నిర్వహిస్తామని చెప్పి కూడా మరి ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మరి భూసేకరణ విషయంలో భూసేకరణకు సంబంధించిన మరి ల్యాండ్ అక్విజిషన్ నోటీసును కూడా రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో మరి రైతులంతా ఇప్పుడు మరొకసారి కూడా ఫార్మా సిటీ వద్దంటున్న నేపథ్యంలో మరి ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో ఖచ్చితంగా మరి అభివృద్ధి జరగాలి కనుక, పరిశ్రమలు రావాలి కనుక, యువత ఉపాధి అవకాశాలు కూడా మరి కావాలి కనుక ఖచ్చితంగా రేవంత్ సీఎం మరి కంకణం కట్టుకున్నారు. సొంత జిల్లాతో పాటు కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్తున్న నేపథ్యంలో మరి రైతులంతా సహకరించాలని కూడా ఆయన పిలుపునిస్తున్నారు. ప్రతిపక్షాలు అడ్డుకోవద్దు, సో అభివృద్ధి చేయడానికి భూసేకరణ చేయాల్సిందే, సో దీన్ని మీరు అడ్డుకోవడంలో మీ విధానం ఏంటి, అభివృద్ధి జరగొద్దా అని చెప్పి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. అట్ ద సేమ్ టైం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ కావచ్చు, అలాగే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేసి తీరుతానని చెప్పి కూడా చెప్పడం కావచ్చు. మరి దీనికి సంబంధించిన అంశంలో మరి ఇప్పటికే ప్రజా విజయోత్సవాల పేరుతో గత 15 రోజులుగా కూడా మరి తెలంగాణ ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. సో రాష్ట్రమంతటా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా ఎక్కడికక్కడ పాల్గొని ప్రజలతో, రైతులతో కలిసి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇదే కార్యక్రమంలో ఈరోజు మహబూబ్ నగర్లో కూడా మరి దీనికి సంబంధించిన రైతు పండుగ నిన్నటి నుంచి కొనసాగుతోంది. ఈరోజు ముగింపు వేడుకలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మరి తెలంగాణలో మరి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు, 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటి అమలు దిశగా కూడా మరొక అడుగు వేస్తోంది. రైతు రుణమాఫీలో ఈ రోజు మరొక 3 లక్షల మందికి కూడా రైతు రుణమాఫీ వర్తించే విధంగా కూడా ఆర్థిక శాఖ 3,000 కోట్లను కూడా సమీకరించినట్టు మరి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై కూడా
క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా మరి అత్యంత పేదలకు మరి ఇందిరమ్మ ఇల్లు కేటాయించే విషయంపై కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మరి అధ్యక్షతన మరి ఆయన నేతృత్వంలో మరి ఒక సమావేశం అయితే నిర్వహించారు. దీంట్లో ఇందిరమ్మ ఇళ్లకు కూడా మరి ఈ మీటింగ్లో మోక్షం కలిగే అవకాశం ఉంది. మొత్తానికి జనవరి అంటే సంక్రాంతికి మొత్తానికి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో 6 గ్యారంటీల అమలులో కొన్ని పెండింగ్లో ఉన్న అంశాల పట్ల రేవంత్ సర్కార్ అయితే దృష్టి సారించింది. ఇంకా మొత్తానికి ఈ విషయంలో రేవంత్ రెడ్డి అయితే మరి పూర్తి స్థాయిలో రైతుల విషయంలో కావచ్చు, అలాగే కొడంగల్లో మరి ఏర్పాటు చేస్తామనుకున్న ఫార్మాసిటీ అంశంలో కావచ్చు, సో అన్నిటి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.